సో మనం ఎక్కడి వరకు నేర్చుకున్నాం? క్షితిధ్వజుడు చూడాలా. ఓకే. సో వాళ్ళు నిద్ర లేచిండ్రు, నిత్య కర్మలన్నీ పూర్తి చేసేసుకుంటారు. సో తర్వాత ఇంకా వాళ్ళు అంటే వాళ్ళ తిరిగి మళ్ళీ రాజ్యానికి వెళ్తారనమాట. చూడాలా తన యోగ శక్తితో ఒక బంగారు కలశాన్ని సృష్టిస్తాడు. సో అందులో 7 సముద్రాల పవిత్ర జలాలను తీసుకొస్తారు. సో అందులో ఉంచేసి దెన్ ఆ జలాలతోటి ఈ శిఖిధ్వజుడికి అభిషేకం చేస్తుంది. మళ్ళీ అతనికి రాజుగా పట్టాభిషేకం చేస్తారనమాట. సో తర్వాత చూడాలా ఇట్లా చెప్తుంది, ప్రపంచాన్ని కాపాడే దిక్పాతుల ఆ ఈ దిక్పాతుల తేజస్సు నీకు లభించుగాక అని భర్తకి ఆశీర్వాదం చేస్తుంది అనమాట. ఆమె ఆల్రెడీ జ్ఞానోదయం పొందింది, ఆయన కూడా జ్ఞానోదయం, ఇద్దరు జ్ఞానులు కలిసి రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. సో శిఖిధ్వజుడు కూడా మనం చూడాలని మళ్ళీ రాణిగా ప్రకటిస్తాడు. సో యోగ శక్తితో ఒక పెద్ద సైన్యాన్ని సృష్టించమని కోరుకుంటాడు. తర్వాత చూడాల వెంటనే గొప్ప సైన్యాన్ని సృష్టిస్తారు. తర్వాత రాజు రాణి అందరూ గొప్ప ఏనుగుపైకి రాజ్యానికి బయలుదేరుతారు వాళ్ళు. సో సైన్యం అంతా వాళ్ళని అనుసరిస్తుంది. దారిలో శిఖిధ్వజుడు నిన్న చెప్పుకున్నాం కదా, తను తపస్సు చేసిన ప్రదేశాలన్నింటిని చూడాలని చూపిస్తాడు, ఇక్కడ చేసిన ఇక్కడ. సో రాజు తిరిగి రావడంతో ప్రజలందరికీ సరిహద్దులోకి రాగానే మొత్తం వాళ్ళకి స్వాగతం చెప్తారు. తర్వాత అందరూ ఆనందంగా ఉంటారు, ప్రజలందరూ రాజు మళ్ళీ తిరిగి వచ్చేసిండు అని. నేను చూడాల సహాయంతో శిఖిధ్వజుడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. సో వాళ్ళు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాన్ని నడిపిస్తారు. 10,000 సంవత్సరాలు నడిపించినట్టు. లైక్ ఇక్కడ టైం డైమెన్షన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో మన దగ్గర ఉన్న టైం డైమెన్షన్ కి ఇతర లోకాల్లో ఉన్న డైమెన్షన్ కి డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళకి 10,000 సంవత్సరాలు ఈక్వల్ టు మనకు 100 సంవత్సరాలు మేబీ. సో అట్లా 10,000 సంవత్సరాలు సుఖంగా పరిపాలిస్తాడు అనమాట. సో చాలా కాలం తర్వాత శిఖిధ్వజుడు ఇక నిర్వాణం పొందుతాడు. సో అంటే జనన మరణ చక్రం నుండి పూర్తిగా విముక్తి పొంది, సో అందులో అతని లోపల కొద్ది సత్వం మాత్రం ఉంటది, అది కూడా లయమైన తర్వాత పరమపదాన్ని పొందుతాడు. సో వశిష్ఠుడు రాముడికి చేసిన బోధ ఏంటంటే, వశిష్ఠుడు ఇలా చెప్తాడు, రామ నీవు కూడా సహజంగా నీ కర్తవ్యాలను నిర్వర్తించు, దుఃఖపడకు, నువ్వు ప్రపంచంలో జీవిస్తూ నీ బాధ్యతను నిర్వర్తించు. సో జీవితంలోని సుఖాలను కూడా అనుభవించు, ఇదే సమయంలో ముక్తిని కూడా పొందు. సో అప్పుడు శిఖిధ్వజుడి కథ మొత్తం ప్రపంచాన్ని వదిలి పారిపోవడం, శిఖిధ్వజుడి కథ విన్నావు కదా, ప్రపంచాన్ని వదిలి పారిపోవాల్సిన అవసరం లేదు, జ్ఞాని ప్రపంచంలో ఉండి కూడా ధర్మంగా పరిపాలించవచ్చు, కర్తవ్యాలను నిర్వర్తిస్తూ కూడా ముక్తిని పొందొచ్చు. సో శిఖిధ్వజుడే అందుకు పెద్ద గొప్ప ఉదాహరణ, తెలుసుకున్నావు కదా అని చెప్తాడు. సో రాముడు అడుగుతాడు అనమాట, గురుదేవా నువ్వు ఇప్పుడు ఇవన్నీ చెప్పినావు బాగుంది, అట్లనే బృహస్పతి మహర్షి కుమారుడు ఉన్నాడు కదా కచుడు ఎట్లా జ్ఞానాన్ని పొందిండు, నాకు అది కూడా చెప్పమని అడుగుతాడు అనమాట. సో వశిష్ఠుడు మళ్ళీ ఒక కథ ప్రారంభిస్తాడు కొత్తగా. కచుడు ఏంటంటే చిన్నప్పటి నుంచే ముక్తిని కోరుకుంటాడు. ఒకరోజు తన తండ్రి బృహస్పతి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి ఇట్లా వినయంగా అడుగుతాడు అనమాట. ఏమని అంటే, తండ్రి మీకు అన్ని తెలుసు కదా, ఈ సంసారం అనే బంధం నుండి మనిషి ఎట్లా విముక్తి అవుతాడు, సో దయచేసి నాకు చెప్పమని. సో కచుడు తండ్రిని అడుగుతాడు అనమాట. సో ప్రపంచంలో అప్పుడు ఈ ఈ అధ్యాయం ఇప్పుడు మనం తెలుసుకున్న అధ్యాయం ప్రకారం ఏంటంటే, ప్రపంచంలో ఉండి కూడా జ్ఞాని కావచ్చు, జ్ఞాని అవ్వడానికి సర్వం అన్ని వదిలేసి మనం అడవులలో హిమాలయాలకు పోయి జ్ఞాని అవ్వాల్సిన అవసరం లేదు, ఇదే ప్రపంచంలో ఉంటూ జ్ఞాని అవ్వచ్చు అని. సో రాజ్యాన్ని పాలిస్తూ కూడా ముక్తిని పొందొచ్చు. సో కర్తవ్యాలు మళ్ళీ ఆధ్యాత్మిక యుక్త, ఇవి రెండు ఒకదానికొకటి విరుద్ధాలు కావు. సుఖాలను ఆస్వాదించినా కూడా వాటికి బానిస కాకపోవడమే నిజమైన వైరాగ్యం. సో సుఖం అనుభవించడంలో తప్పు లేదు, బట్ వాటికి బానిస అయినప్పుడే తప్పు. సో ప్రపంచంలో జీవించగానే ప్రపంచాన్ని నీ మనసులో నివసించనివ్వకు అని చెప్పేస్తాడు అనమాట. చూడండి అది, అందుకే మనం గురుదేవ్ అంటారు మామూలుగా, మనం హిమాలయాలకు వెళ్ళి నువ్వు జ్ఞానమైన దానికన్నా కూడా ఇట్స్ బెటర్ ఏంటంటే, ఒక్క నిమిషం, హిమాలయాలకు వెళ్ళి జ్ఞాని కంటే ఇక్కడ ఉండి కూడా మనం జ్ఞానులు అవ్వచ్చు. ఇదే గొప్ప, సంసారంలో ఉండి జ్ఞానులు అవ్వడం అనేదే చాలా గొప్ప. సో అక్కడ వెళ్ళి అన్ని వదిలేసి ఏముండవు, బంధనాలు ఉండవు, బంధాలు ఉండవు, ఏముండవు, దానికన్నా ఇక్కడ ఇన్ని బంధాల మధ్య ఉండి కూడా జ్ఞాని అవ్వడం అనేది చాలా గొప్ప అన్నమాట. సో తర్వాత బృహస్పతి చెప్తాడు, సంసారాన్ని బంధం నుండి విముక్తి పొందాలంటే పూర్తి త్యాగం చేయాలి. సో నాయన కొడుకుకు చెప్తుంటాడు అన్నమాట.
పోతుంది. కచుడికి చెప్తుంటాడు, కచ్చ సంసారం అనే బంధనం నుండి పూర్తి విముక్తి పొందాలంటే పూర్తి త్యాగం చేయాలి. సో వశిష్ఠుడు చెప్తాడు. ఈ మాటలు విన్న తర్వాత కచుడు ఏం చేస్తాడంటే మెల్లగా అడవికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అన్నింటిని వదిలేస్తాడు, తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. సో బృహస్పతికి ఏమాత్రం బాధ కలగలేదు కొడుకు అట్లా చేస్తున్నాడని. ఎందుకంటే జ్ఞానులు కలిసినా కూడా విడిపోయినా కూడా వాళ్ళు సమంగానే సమస్థితిలో ఉంటారు. వాళ్ళకేం కొడుకు కష్టపడ్డా సుఖపడ్డా వాళ్ళు పెద్ద బాధపడ్డారు అనమాట. సో 8 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే కఠిన తపస్సు చేస్తాడు కచుడు. చేసిన తర్వాత మళ్ళీ తండ్రిని కలుస్తాడు. కలిసి తను అడుగుతాడు, తండ్రి నేను 8 సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నా, అన్నింటిని వదిలేసిన, అయినా నాకెందుకు శాంతి రాలేదు అని అడుగుతాడు అనమాట. సో అప్పుడు బృహస్పతి మళ్ళీ చెప్తాడు, ఒక మాట చెప్పాడు, ఆ అన్నింటిని పూర్తిగా వదిలే అని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. కచుడు మరింత త్యాగం చేసిండు. కచుడు ఇంకా ఏదో మిగిలి ఉందేమో అని అనుకున్నాడు. శరీరంపై ఉన్న ఆ చెట్టు ఆ వస్త్రాన్ని కూడా తీసేస్తాడు. మరింత కఠిన తపస్సు చేస్తాడు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు తండ్రిని మళ్ళా నమస్కరిస్తాడు. వినయంగా నమస్కరించి, తండ్రి నా కర్రను వస్త్రాన్ని అన్నింటిని వదిలేసిన, అయినా కూడా నాకు ఆత్మజ్ఞానం రాలేదు. సో ఇక్కడ మనం లాస్ట్ కథల్నే శిఖిధ్వజుడి కథల్నే తెలుసుకున్నాం. ఆత్మజ్ఞానం రావాలంటే ఇవన్నీ వదలాల్సిన అవసరం లేదు, మనస్సును వదలాలి. అయినా నాకు ఆత్మజ్ఞానం రాలేదని కచుడు బృహస్పతికి చెప్తాడు. సో బృహస్పతి అప్పుడు అసలు రహస్యం చెప్తాడు అనమాట. బృహస్పతి అంటాడు, నాయన అన్నిటిని వదిలే అంటే నీ మనస్సును వదిలే అని అర్థం. ఎందుకంటే మనస్సే అన్ని, మనస్సు త్యాగమే నీకు సంపూర్ణ త్యాగము అని చెప్పేసి అదృశ్యం అయిపోతాడు బృహస్పతి. సో కచుడు ఆలోచిస్తాడు, మనసు ఏంటి, దాన్ని ఎట్లా వదలాలి అని తనలో దాని మనసు కోసం వెతకడం ప్రారంభిస్తాడు. సో మనసు కనిపించదు, ఎంత వెతికినా కూడా మనసు అనే వస్తువే కనిపించలేదు. సో ఇప్పుడు ఇట్లా అనుకుంటాడు, ఈ శరీరం మనసు కాదు, అయితే ఈ అమాయకమైన శరీరాన్ని నేను ఎందుకు బాధపెడుతున్నా అని అప్పుడు డౌట్ వస్తుంది. మళ్ళీ తండ్రి వద్దకు వెళ్తాడు. వెళ్ళి అతన్ని మళ్ళీ బృహస్పతి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, తండ్రి మనసు అంటే ఏంటో చెప్పు అసలు, సో దాన్ని వదిలేయాలనుకుంటున్నాను. బృహస్పతి చెప్పిన గొప్ప బోధ ఏంటంటే, ఇప్పుడు మనస్సు అంటే నేను అనే భావన, నీలో వచ్చే అహంకార భావనే మనస్సు. సో కచుడు అంటాడు అనమాట, అది వదలడం చాలా కష్టం కదా మనస్సును. సో అప్పుడు బృహస్పతి సమాధానం చెప్తాడు, లేదు నాయన, ఇది కళ్ళు మూయడం కంటే కూడా సులభము, చేతిలో ఉన్న పువ్వును నలిపేయడం కంటే కూడా సులభం నీ మనస్సును వదిలేయడం అనేది. ఎందుకు సులభం అంటే అజ్ఞానం వల్ల మాత్రమే అహంకారం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో వెంటనే మాయమవుతుంది నీ మనస్సు అని చెప్తాడు అనమాట తండ్రి. సో అప్పుడు అసలు ఆ సత్యం ఏంటంటే నేను అనే అహంకారం లేనే లేదు, అది ఉన్నట్టు మాత్రమే కనిపిస్తుంది. సో అన్ని కాలాల్లో అన్ని వస్తువులలో ఉండేది ఒకటే, అదే ఒక శుద్ధ చైతన్యం అన్నమాట. బృహస్పతి చివరిగా ఉపదేశం ఇస్తాడు, అహంకారం అనేది ఒక భావన మాత్రమే, అది నిజంగా లేదు, కాబట్టి దాన్ని వదిలే. సో పరిమిత భావనలన్నింటినీ వదిలేసేయి, నువ్వు అనంతమైన ఆత్మవి. సో నువ్వు ఎప్పటికి కూడా బంధించబడలేదు. అందరం ఆత్మలమే, మనం బంధించబడ్డం అనుకుంటే బంధించబడుతున్నాం, లేకపోతే లేదనమాట. సో శరీరాన్ని వదలడం అనేది త్యాగం కాదు, వస్తువులను వదలడం అసలే త్యాగం కాదు. సో నేను అహంకారాన్ని వదలడమే నిజమైన త్యాగము. అహంకారం వల్లనే మనకు అజ్ఞానం వస్తుంది. సో జ్ఞానం వచ్చినప్పుడు స్వయంగా అజ్ఞానం అనేది మాయమైపోతుంది. మనస్సు అంటే అహంకారం, అహంకారం పోయినప్పుడే ముక్తి అనేది స్వయంగా మనకు వస్తుంది అని అప్పుడు చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు బృహస్పతి కొడుకుకి చెప్తాడు ఇదంతా. సో దాని వశిష్ఠుడు చెప్తాడు. బృహస్పతి ఉపదేశం అంతా విన్న తర్వాత అప్పుడు కచుడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. పొందిన తర్వాత నేను నాది అనే భావనలన్నింటినీ వదిలేస్తాడు. వదిలేసి ఎప్పుడు శాంతిగా ఉంటాడు అనమాట. ఈ అహంకారం గురించి, ఆ అహంకారం అనేది నిజంగా లేదు, అది ఒక భ్రమ మాత్రమే. అహంకారం లేనప్పుడు జననం ఎక్కడుంది, మరణం ఎక్కడున్నది. సో అసత్యమైన దాన్ని ఎట్లా పట్టుకోవచ్చు, ఎట్లా వదలొచ్చు, అది నిజంగా లేదు కదా అని చెప్తాడు. సో అన్నింటిని ఒకటి గుర్తుపెట్టుకో, అన్నిట్లో వ్యాపించి ఉన్న ఈ శుద్ధమైన చైతన్యం ఒక్కటే నిజం, మిగతా అన్ని అబద్ధం అని. సో అది మార్పు లేనిది, అది ఒక ఆత్మస్వరూపము. సో అజ్ఞానం ఉన్నప్పుడే ఈ ప్రపంచం మనకు వేరుగా కనిపిస్తుంది. సో జ్ఞానికి మాత్రం అన్ని బ్రహ్మం లాగానే కనిపిస్తాయండి. దాని వశిష్ఠుడు ఉపదేశం అనమాట. భేద భావాలను విడిచిపెట్టి నువ్వు ఆనందంగా ఉండు. సో అజ్ఞాని లాగా నువ్వు బాధపడకు అని చెప్తాడు. రాముడు అంటాడు, గురుదేవ మీ మాటలన్నీ అమృతం లాగా ఉన్నాయి, సో వాటిని వింటుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది,
నేను ఇప్పుడు శాంతిని పొందిన, అయినా మీ మాటలు ఇంకా వినాలని అనిపిస్తుంది నాకు. సో అమృతం తాగిన వాడు చాలు అన్నాడు కదా. సో మీరు చెప్పిన ఆ అజ్ఞాని ఎవరు అని మళ్ళీ అడుగుతాడు రాముడు. సో వశిష్ఠుడు మళ్ళీ ఒక కథ చెప్తాడు. రామ, ఇప్పుడు ఒక కథ చెప్తాను నేను. ఎడారిలో ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఒక ఎడారిలో మనిషి ఉన్నాడు. సో ఎడారిలోనే పుట్టిండు, ఎడారిలోనే పెరుగుతున్నాడు. ఒకరోజు అతనికి ఒక విచిత్రమైన కళ వచ్చింది అనమాట. ఏమని అంటే, నేను ఆకాశం నుండి పుట్టిన, ఆకాశం నాది, కాబట్టి ఆకాశాన్ని నేను కాపాడాలి అని కళ వస్తుంది. సో మొదటి ప్రయత్నంలో ఏం చేస్తాడంటే, ఒక ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకొని ఇంటి లోపల ఉన్న ఆకాశాన్ని చూసి చాలా సంతోషిస్తాడు. ఖాళీ ప్రదేశం. ఆకాశం అంటే ఏంటంటే ఖాళీ ప్రదేశం. కొంతకాలం తర్వాత ఇల్లు కూలిపోయింది. సో అప్పుడు ఏడుస్తే, అయ్యో నా ఆకాశం పోయింది అంటాడు. సో రెండో ప్రయత్నం ఏంటంటే, అతను ఒక బావిని తవ్వుతాడు. సో బావిని తవ్వినప్పుడు ఇప్పుడు ఆ బావిలోని ఆకాశం ఏంటంటే సురక్షితంగా ఉంటది, బావిలో కదా లోపల ఏం కాదని అనుకుంటాడు. కొంతకాలానికి బావి కూడా పాడైపోతుంది, మళ్ళీ బాధపడతాడు. సో మూడో ప్రయత్నంలో ఏం చేస్తాడంటే, ఒక కుండను తయారు చేస్తాడు. మళ్ళీ ఒక పెద్ద గుంత తవ్వుతాడు. సో మళ్ళీ ఒక చిన్న తోట పెంచుతాడు. ఇవన్నీ కూడా కొంతకాలానికి నశించిపోయింది. సో ప్రతిసారి అయ్యో నా ఆకాశం పోయింది అనుకుంటే ఏడ్చేవాడు అనమాట. సో ఈ కథ అర్థం ఏంటంటే, వశిష్ఠుడు చెప్తాడు అనమాట, ఆ మూర్ఖుడు అంటే అహంకారం. సో ఆ అహంకారం తన అసస్వరూపము బ్రహ్మం అని తెలియక శరీరాన్ని నేను అని భావిస్తుంది. సో శరీరం నశిస్తే నేను పోయినా అనుకుంటది అని బాధపడుతుంది అని చెప్తారనమాట. కుండలోని ఆకాశం ఉదాహరణ ఏంటంటే, కుండ పగిలిపోయింది అనుకోండి, కుండలోని ఆకాశానికి ఏమవుతుంది? ఏం కాదు కదా. కుండ పగిలిపోతే ఇంకా మొత్తం ఆకాశం ఉంది. సో అట్లాగే ఉంటది. అట్లాగే శరీరం నశించినా కూడా ఆత్మకేమి కాదు. ఆత్మ అనేది ఎప్పుడు ఉండేది. సో ఆకాశం ఎప్పుడు ఉంది. కుండ పగిలిపోయినంత మాత్రాన ఆకాశం నశించదు కదా. సో ఆత్మస్వరూపం ఎట్లా అంటే, ఆత్మ పుట్టదు, ఆత్మ చనిపోదు, ఆత్మ నశించదు. ఆత్మనే అదే అనంతమైన చైతన్యం. ఆత్మ ఆకాశం కంటే కూడా సూక్ష్మమైంది అని చెప్తాడు. చివరికి ఏం చెప్తాడంటే, ఓ రామ, ఈ ప్రపంచం అంతా బ్రహ్మమయమే. అహంకారం వల్లనే మనకు ఈ భయము బాధ వస్తాయి. ఆత్మ ఇప్పటికీ నశించదు. సత్యాన్ని తెలుసుకో, ఫస్ట్ తెలుసుకొని నువ్వు ఆనందంగా ఉండు అని చెప్తాడు. సో నేను శరీరం అనుకోవడమే మన అజ్ఞానం. సో శరీరం నశిస్తుంది, ఆత్మ ఎప్పటికీ నశించదు. కుండ పగిలినా కూడా ఆకాశం పగలదు. శరీరం చనిపోయినా కూడా ఆకాశం, మన ఆత్మకి ఏం కాదు. సో అన్ని బ్రహ్మం అని తెలిసిన వాడు ఎప్పుడు దుఃఖించడు. కుండ పోతుంది కానీ ఆకాశం పోదు, శరీరం పోతుంది కానీ ఆత్మ మాత్రం ఎక్కడికి పోదనమాట. సో అదే సారాంశం మనకి ఇస్తున్నాడు. సో వశిష్ఠుడు చెప్తాడు, విశ్వం అంతా ఒక పెద్ద శుద్ధ చైతన్యము, కనిపించే ప్రతీది చైతన్యంలోనే ఉంది. ఏది చూసి దాని చైతన్యం అనుకోండి. ఒక చెట్టు చైతన్యమే, ఒక పుట్ట చైతన్యమే, ఏదైనా సరే చైతన్యమే. కనిపించే ప్రతీది చైతన్యంలోనే ఉంది. కానీ వస్తువులో కనిపిస్తున్న నిజానికి అవన్నీ జడమైనవి. అందువల్ల నేను, నాది, ఈ ప్రపంచం అనే భావాన్ని మొత్తం వదిలేసి నీ కర్తవ్యాన్ని మాత్రం సహజంగా చేయని. సో ఒక రాజు కథ చెప్తాడు, విపశ్చిత్ రాజు కథ. సో ఒక రాజు ఉంటాడు, మరి నలుగురు మంత్రులు ఉంటారు. సో ఒకప్పుడు విపశ్చిత్ అనే రాజు ఉండేవాడు. అతనికి నలుగురు మంత్రులు ఉండేవారు. వాళ్ళు రాజ్యం యొక్క 4 దిక్కులని కాపాడుతుండే అనమాట. సో ఒక రోజు ఒక జ్ఞాని వచ్చి రాజుతో ఇట్లా చెప్తాడు, తూర్పు సరిహద్దును కాపాడుతున్న మంత్రి చనిపోయినాడు. సో అతని పని చేయడానికి దక్షిణ మంత్రి వెళ్ళిండు, అతడు కూడా చనిపోయిండు. తర్వాత పశ్చిమ మంత్రి వెళ్ళిండు, పశ్చిమం దిక్కున్న మంత్రి, అతను కూడా మరణించాడు. సో ఉత్తర మంత్రి ఏం చేసిండంటే, ఇంతలో ఉత్తర మంత్రి వచ్చి రాజుతో, మహారాజా, శత్రువులందరూ నగరాన్ని చుట్టుముట్టినారు, ఇప్పుడు వారిని ఓడించగలిగేది మీరు మాత్రమే అని చెప్తాడు అనమాట. దెన్ రాజు యజ్ఞం చేస్తాడు. రాజు ఏం చేస్తాడంటే, యుద్ధానికి వెళ్లే ముందు అగ్నిదేవుని పూజిస్తాడు. సో తన తలని బలిగా అర్పించాలని సంకల్పిస్తాడు రాజు. సో అతను ప్రార్థిస్తాడు అనమాట. ఏమని అంటే, అగ్నిదేవ, శత్రువులపై విజయం సాధించేందుకు నా నుండి 4 శక్తివంతులు పుట్టాలి అని. దెన్ ఏమవుతుందంటే, రాజు తన తలను తాను నరుక్కుంటాడు. వెంటనే ఆ అగ్నిలో 4 ప్రకాశవంతమైన విపశ్చితులు మళ్ళీ పుట్టుతారు. సో ఆ 4 శత్రువుల పైన దాడి చేస్తారు, శత్రువులు ఓడిపోతారు. సో మిగిలిన వారు 4 దిక్కులకు పారిపోతారు అనమాట. సో 4 విపశ్చితులు వాళ్ళని వెంబడిస్తారు, ఆ పారిపోయిన వాళ్ళని. సో ప్రతి విపశ్చిత్తు ఒక్కో దిశలో వెళ్తాడు అనమాట. చివరికి అందరు సముద్రం దగ్గరికి చేరుకుంటారు. అంటే
భూమి ఎక్కడికైతే చివరికి ఎండ్ అవుతుందో చివరి సరిహద్దుల వరకు చేరుకుంటారు. సో వశిష్ఠుని బోధ అంటే ఏంటంటే చైతన్యం అనేది ఒకటే, కానీ కల్లా ఎన్నో వస్తువులు కనిపించినట్టు అనిపిస్తుంది, ఇంతమంది కనిపించినట్టు అనిపిస్తుంది. ఒక్క చైతన్యమే ఇన్ని రూపాలుగా కనిపిస్తుంది నీకు. సో తూర్పుకు వెళ్ళిన విపస్థితి ఏంటంటే సూర్యోదయము పర్వతం దగ్గర నిద్రపోయింది ఆయన. సో 7 సంవత్సరాలు అక్కడే ఉంటాడు. సో ఒక ప్రత్యేక జలాన్ని దాగి రాయిలాగా మారిపోతాడు ఆయన తూర్పుకు వెళ్ళిన విపస్థితి. తర్వాత ఒక అప్సరస సౌందర్యానికి ఆకర్షితుడైపోతాడు. తర్వాత పశ్చిమానికి వెళ్ళిన విపస్థితి ఏమైతే చేస్తాడంటే సూర్యాస్తమయం వరకు పర్వతం దగ్గర వెళ్తాడు. సో కొంతకాలం అడవిలో దాగి జీవిస్తాడు. తర్వాత ఒక గంధర్వ కన్య అందానికి ఆకర్షితుడైతాడు. దేవలోక భాష అయ్యే విద్య నేర్చుకుంటాడు ఆమె దగ్గర. నేర్చుకొని అనేక సంవత్సరాలు దేవతగా జీవిస్తాడు. ఎవరు? పశ్చిమానికి వెళ్ళిన విపస్థితి. తర్వాత ఈ ఉప ఉత్తరానికి వెళ్ళిన విపస్థితి ఏం చేస్తాడంటే ఒక బావిలో, అంటే ఒక బావిలో పడిపోతాడు. అక్కడ 100 సంవత్సరాలు గడుపుతాడు ఆ బావిలోనే. మరో విపస్థితి ఏం చేస్తాడంటే ఓ భూతం, అంటే ఒక పిశాచం ప్రభావంతో 10 రోజులు సింహంలాగా జీవిస్తాడు, 10 సంవత్సరాలు కప్పలాగా జీవిస్తాడు అనమాట. చివరికి వారందరూ తర్వాత ఏమవుతుందంటే వారందరూ ఒకరినొకరు కనుక్కుంటారు, పరస్పరం సహాయం చేసుకుంటారు, తమ కష్టాల నుంచి బయటపడతారు అనమాట. ఈ కథలో ముఖ్యమైన బోధ ఏంటంటే చైతన్యం ఒక్కటే, కానీ మనసు వల్ల అనేక అనుభవాలు కలుగుతాయి అన్నమాట. సో కళలో ఎన్నో పాత్రలు కనిపిస్తాయి మనకు, చాలా పాత్రలు, కానీ కలగని వాళ్ళెవరు ఒక్కటే. సో అట్లాగే జీవుల్లో కనిపించే భేదాలు అనేటివి బయటివే. అసలు సత్యం ఏంటంటే ఆత్మ లేదా బ్రహ్మం, అదే సత్యం. సో చైతన్యం ఒకటే, అనుభవాలు మాత్రం అనేకం మనకు అనిపించేటి అనమాట. సో వశిష్ఠుడు చెప్తాడు, ఇంకా కంటిన్యూ చేస్తుంటాడు స్టోరీ. ఈ నలుగురు విపస్థితులు పూర్తిగా జ్ఞానులు కాదు, అట్లా అని పూర్తిగా అజ్ఞానులు కూడా కాదు వాళ్ళు. సో వాళ్ళ కొంత జ్ఞానం ఉంది, కొంత అజ్ఞానం కూడా ఉంది. మనుషుల్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంటది, కొంచెం జ్ఞానం ఉంటది, కొంచెం అజ్ఞానం ఉంటది. కొన్ని సందర్భాల్లో జ్ఞానం కనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో అజ్ఞానం కనిపిస్తుంది. సో పూర్తి ఆత్మజ్ఞానం రాకపోయినా కూడా కొంత మేల్కొల్పు వచ్చిన స్థితిలో ఏంటంటే యోగ శక్తులు, అద్భుత శక్తులు కలిగిస్తాయి. అంటే మనకు పూర్తిగా ఇప్పుడు నిన్న అనుకున్నాం యోగమాయ అన్నాం. సో మనకు పూర్తిగా ఆత్మజ్ఞానం రావాల్సిన అవసరం లేదు యోగమాయకు. కొంచెం మేల్కొల్పు వచ్చిందంటే కొంచెం ఆత్మజ్ఞానం కలిగినా కూడా సిద్ధులు కలగొచ్చు, మనకు అద్భుత శక్తులు కూడా కలుగుతాయి. సో అందుకే ఆ నలుగురు విపస్థితులు ఒకరికి జరిగిన అనుభవాలను మరొకరు కూడా అనుభవిస్తారు అనమాట. సో సిద్ధులు వచ్చిన, సో ఒక్కొక్కసారి సిద్ధులు రావచ్చు మనకు. ధ్యానము, తపస్సు, దేవతల వరాల వల్ల అనేక శక్తులు పొందిన యోగులు కూడా ఉంటారు. సో అదే యోగమాయ అంటే మనం. కొంత అజ్ఞానం కూడా ఉండొచ్చు వాళ్ళకు, డెఫినెట్ గా కొంచెం అజ్ఞానం కూడా ఉంటుంది. సో జీవన్ముక్తిని స్థితి ఎట్లా ఉంటదంటే జీవించి ఉండగానే ముక్తి పొందుతాడు. సో ప్రపంచంలో అన్ని పనులు చేస్తాడు, మాట్లాడతాడు, నవ్వుతాడు, కొన్నిసార్లు ఏడుస్తున్నట్లుగా అనిపిస్తాడు, కానీ లోపల మాత్రం ఎప్పుడు సంతోషంతో ఉప్పొంగడు, దుఃఖంతో కుంగిపోడు. సమ సమస్థితిలో ఉంటాడు, సమర్థంలో ఉంటాడు. ఎల్లప్పుడూ సమత్వంలో ఉండడమే ముఖ్యం. ఇప్పుడు శిఖిధ్వజ చూడాలా, స్టోరీలో కూడా చూడాలా ఏం చెప్తుంది, ఎల్లప్పుడూ సమస్థితిలో ఉండు అని. సో ఈ నలుగురు విపస్థితులు ఏమవుతారంటే కొంతకాలం తర్వాత ఈ నలుగురు విపస్థితులు వేరు పరిస్థితుల్లో మరణిస్తారనమాట. సో శరీరం చనిపోయిన తర్వాత కూడా శరీరం పోతుంది ఎప్పటికైనా సరే, కానీ వాళ్ళు సూక్ష్మ శరీరంతో ఉంటారు. సో తమ పూర్వజన్మ సంఘటనలు అన్నిటిని చూసుకుంటారు అనమాట ఈ నలుగురు విపస్థితులు. తర్వాత పాత సంస్కారాలు చాలా బలంగా ఉంటాయి వాళ్ళ లోపల ఉండడం వల్ల మళ్ళా వాళ్ళు ఏం చేస్తారంటే తమకు శరీరాలు ఉన్నట్టు మళ్ళీ భావించి అలా లోకాల్లో అంతా తిరుగుతూ ఉండిపోతారు ఇంకా వాళ్ళు. సో ప్రతి విపస్థితికి జరిగినది ఏంటంటే, సో పశ్చిమ విపస్థితితో వెళ్తాడు, వెళ్ళి శ్రీ మహావిష్ణువు దర్శిస్తాడు, ఆత్మజ్ఞానం పొందుతాడు, నిర్వాణం పొందుతాడు ఆయన. దెన్ తూర్పు విపస్థితి ఏమంటే చంద్రలోకానికి వెళ్తాడు, వెళ్ళి అక్కడ నివసించింది. సో దక్షిణ విపస్థితి ఏం చేస్తాడంటే శత్రువులను జయిస్తాడు, కానీ పాత జ్ఞాపకాలన్నింటిని వదలలేకపోయినాయి. అందువల్ల ఇప్పటికి కూడా రాజ్యాన్ని పరిపాలిస్తుంది. ఈ ఉత్తర విపస్థితి మాత్రం ఒక మొసలి అతన్ని మింగేసింది. తర్వాత మొసలి చనిపోయినప్పుడు అతను దేవలోకానికి వెళ్ళిండు. సో మళ్ళీ దేవుడిగా జన్మించింది. సో అయినా కూడా దేవుడిగా జన్మిస్తే జ్ఞానం వస్తుందా? లేదు, జ్ఞానం రాలేదు. అతనికి మళ్ళీ శరీరం కావాలనే కోరిక అయితే లేదు, కానీ ఆత్మజ్ఞానం కూడా రాలేదు. ఆత్మజ్ఞానం రావాలంటే మళ్ళీ శరీరం కావాలి.
కానీ అతడు సూక్ష్మ శరీరంలోనే ఉండి మానసిక కార్యకలాపాలు కొనసాగించాలని కోరుకుంటాడు అనమాట. సో ఎందుకు ముక్తి రాలేదంటే అప్పుడు అతడు సూక్ష్మ శరీరాన్ని పరిశీలిస్తాడు, కానీ అజ్ఞానం ఎలా పనిచేస్తుందో పరిశీలించలేదు. అందువల్ల ఇంకా అజ్ఞానంలోనే ఉంటాడు. సో అప్పుడు మరో విపస్థితి కూడా ఇట్లనే చిక్కుకుంటాడు అనమాట. ఇంకొక విపస్థితి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమిటంటే జింకలాగా పుట్టాడు. పుట్టి ఒక కొండపైన జీవిస్తున్నాడు. తర్వాత నలుగురికి ఒకే వాసన ఉంది, సంస్కారం ఒకటే నలుగురిది. వారి గమ్యాలు వేరువేరుగా మారిపోయినాయి. ఎందుకంటే వాళ్ళకున్న వాసనలు, వాళ్ళకున్న అలవాట్లు, వాళ్ళకున్న ఆలోచనలు, వాళ్ళకున్న సమయము, వాళ్ళకున్న స్థలము, కార్యాలు, వీటి ప్రభావంతో జీవితం మారుతుంది. సేమ్ మన లైఫ్లో లాగానే. సో ఒక విపశ్చిత్ ఏమో ఇందులో అన్నింట్లో ఒక విపశ్చిత్ సత్యాన్ని తెలుసుకున్నాడు. ఒక విపశ్చిత్ అనేక లోకాల్లో తిరుగుతూ ఈ ప్రపంచం మాయ మాత్రమని గ్రహించింది. సో అప్పుడు అతనికి అజ్ఞానం నశించింది, శరీర భావన పోయింది, సత్యాన్ని పొంది. చివరికి బోధ ఏంటంటే అజ్ఞానం కూడా అనంతంగా కనిపిస్తుంది, బ్రహ్మం కూడా అనంతమే. ఒకే అనంత చైతన్యము అనేక విశ్వాలను చూస్తున్నట్టు కనిపిస్తుంది. సత్యం వల్ల తెలియలేదు అనుకోండి, అదే చైతన్యం అజ్ఞానం అని పిలువబడుతుంది. సో సత్యం అయితే తెలిసినప్పుడు అదే చైతన్యము బ్రహ్మం అని తెలుస్తుంది. అజ్ఞానము మళ్ళీ బ్రహ్మం అనేటి వేరు కావు. సత్యం తెలియకపోతే అది అజ్ఞానం, సత్యం తెలిస్తే అదే బ్రహ్మజ్ఞానం అన్నమాట. సో అదే బ్రహ్మజ్ఞానం. సో వశిష్ఠుడు కంటిన్యూ చేస్తున్నాడు ఏమనంటే, రామాను లాస్ట్ చెప్పండి, రామ నువ్వు చూసిన జింక సాధారణమైన జింక కాదు, అది గతంలో ఒక విపశ్చిత్ రాజు. అనేక జన్మలు అనేక అనుభవాల వల్ల చివరిగా జింకలాగా పుట్టినాడు. సో జింక విపశ్చిత్ మొదట అగ్నిదేవుని ఆరాధించింది. ఆ వరప్రభావం వల్లనే అతను అనేక రూపాల్లో సంచరించింది విపశ్చిత్. ఇప్పుడు మళ్ళీ అగ్నిలో ప్రవేశిస్తే అవి అతను అసలు స్థితిని పొందుతాడు. వశిష్ఠుడు ఏంటంటే యజ్ఞం యొక్క అగ్నిని వెలిగిస్తాడు. జింక ఏంటంటే అగ్నిలోకి ప్రవేశించింది. అగ్నిలో నుండి ఒక ప్రకాశవంతమైన పురుషుడు బయటకు వచ్చింది, ఆయన్ని విపశ్చిత్ అన్నమాట. సో అప్పుడు విపశ్చిత్ బయటకు వచ్చిన తర్వాత కథలు చెప్తాడు అనమాట. ఆయన పొందిన అనుభవాలు చెప్తాడు. నేను అనేక లోకాల్లో తిరిగిన, ఎన్నో రకాల జీవితాలు జీవించినాను, అనేక సుఖాలు అనేక దుఃఖాలు అనుభవించాను, ఇవన్నీ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. సో ప్రపంచంలో ఉన్న ప్రతిదీ చూడాలని అనుభవించాలని కోరుకున్నా. అగ్నిదేవుడు నాకు ఆ వరం ఇచ్చినాడు. సో ఒకసారి నేను 1000 సంవత్సరాలు చెట్టుగానే జీవించిన, నా మనసు పూర్తిగా నాలోనే లీనమైంది. పూలు ఇచ్చిన, పండ్లు ఇచ్చిన అందరికి. తర్వాత 100 సంవత్సరాలు జింకలాగా నేను. సో 50 సంవత్సరాలు మళ్ళీ శరభంగా నేను. తర్వాత దేవతగా ఉన్నా, తర్వాత హంసగా ఉన్నా, తర్వాత నక్కగా ఉన్నా, తర్వాత అప్సరసగా కూడా ఉన్నాను, తర్వాత తపస్విగా ఉన్నా. ఇట్లా ఎన్నో జన్మలు పొందిన నేను. ఒకసారి నేను ఎన్నో వింత వింత ప్రపంచాలు చూసిన, ఒకసారి పూర్తిగా నీటితో నిండిన ప్రపంచాన్ని చూసిన, ప్రపంచం మొత్తం నీటితోనే ఉంది. మరొకసారి ఒక అద్భుతమైన స్త్రీని చూసిన, ఆమె శరీరంలోనే 3 లోకాలు ప్రతిబింబిస్తున్నాయి, అద్దంలో కనిపించినట్లుగా ఉన్నాయి. ఆ స్త్రీ చెప్పిన మాట ఏంటంటే, ఆమె ఇలా చెప్పింది, నేనే ఈ శుద్ధ చైతన్యాన్ని, అన్ని లోకాలు మొత్తం నా అవయవాలు. సో అలాగే సమస్త ప్రపంచాన్ని కూడా చూడగలిగితే అప్పుడు మాత్రమే నువ్వు నిజాన్ని తెలుసుకుంటావు అని చెప్పింది అని. సో ఇట్లా నేను ఎన్నో ప్రపంచాలు చూసిన, ఎన్నో విశ్వాలు చూసిన, నేను చూడని ప్రపంచం లేదు, నేను అనుభవించని అనుభవం లేదు అని ఒక ఆశ్చర్యకర సంఘటన చెప్తాడు అనమాట. ఒకసారి నేను ఒక అప్సరసతోటి ఉద్యానవనంలో నిద్రపోతున్నాను. హఠాత్తుగా మేల్కొని చూసి ఒక పెద్ద వరదల కొట్టుకోపోతున్నాను నేను. ఆ అప్సరస చెప్పింది, దగ్గరలో ఒక చంద్రకాంత శిలలతో ఉన్న ఒక పర్వతం ఉంది, నువ్వు చంద్రుడు ఉదయించగానే ఆ శిలలన్నీ కరిగిపోయి నీటిగా మారి మళ్ళీ వరద వస్తుంది. సో మేమిద్దరం అక్కడి నుంచి ఎగిరి మరొక చేతికి వెళ్ళిపోయింది. సో ఇదంతా వింటే కన్ఫ్యూజన్ ఉంది కదా. సో ఇన్ని అనుభవాలు పొందినా కూడా, ఇన్ని లోకాలు చూసినా కూడా, ఇన్ని జన్మలు ఎత్తినా కూడా అజ్ఞానం మాత్రం పూర్తిగా పోలేదు. సో విపశ్చిత్ అంటాడన్నమాట. అప్పుడు అర్థమైంది నాకు, ప్రపంచం అంతా ఒక మాయా అని తెలుసుకున్నా. కానీ ఆ భావన కూడా పూర్తిగా నాకు నిలవలేదు. సో చిన్న పిల్లవాడు దయ్యం లేదని చెప్పినా భయపడుతూనే ఉంటాడు కదా, అట్లాగే ప్రపంచం మాయా అని తెలుసుకున్నా కూడా నాకు పాత సంస్కారాల వల్ల అది నిజమే అనిపిస్తుంది. ఒక్కో క్షణం సుఖం వస్తుంది, ఒక్కో క్షణం దుఃఖం వస్తుంది, మళ్ళీ పోతాయి. సో నదిలో ఎట్లయితే నీరు ఎప్పుడు ప్రవహిస్తున్నట్లుగా అనుభవాలు కూడా వస్తూ పోతున్నాయని. సో అందుకనే ఒకటి మనం ఇక్కడ ఈ భాగం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఎన్నో జన్మలు తీసుకున్నా కూడా జ్ఞానం రాకపోవచ్చు.
అనుభవాలు ఒక్కటే మనకు ముక్తిని అనేది ఇవ్వవు. ప్రపంచం మాయ అని మనం ప్రత్యక్షంగా గ్రహించగలగాలి. సుఖం దుఃఖం నది నీటిలాగా వస్తూ పోతా ఉంటాయి. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది అని. శుద్ధ చైతన్యమే అసలు సత్యము అని తెలుసుకోవాలి. సో అనుభవాలన్నిటి అనేకం, జన్మలు కూడా అనేకం, కానీ చివరికి తెలుసుకోవాల్సింది ఒకటే, అదే నేను శుద్ధ చైతన్యము అని తెలుసు. ఓకే, చాలుగా. నెక్స్ట్ మండే చెప్పుకుందాము. సరేనా? జయ గురుదేవ్. మహేందర్ ఒకసారి చెప్తావా? అమ్మా జయ గురుదేవ్ అమ్మా. రికార్డింగ్ చేశారమ్మా? చెప్పు. మా రమణ వారు వశిష్ఠ ముని అడుగుతున్నారు అమ్మ, మనసు మనసు అంటే ఏంటి అని అడిగారు. అప్పుడు చెప్పింది మన పేరేంటమ్మా, కచ్చకుడు కొడుకు తండ్రి పేరు మర్చిపోయాను. ఏదమ్మా? అదే కచ్చకుడు బృహస్పతి కాదు, కొడుకు కచ్చకుడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కచ్చుడు నాన్న, కచ్చుడు. ఆయన బృహస్పతి చెప్పారు అన్నట్టు, మనసు అహంకారంతో వచ్చేది, నేను అనే భావంతో వచ్చేది అది మనసు అని చెప్పారు. ఆయన కూడా అన్ని వదిలేసిపోయాడు అన్నట్టు, అడవిలోకి పోయాడు. లాస్ట్కి ఒంటి మీద బట్ట కూడా, కర్ర కూడా అన్ని వదిలేసాడు. అంటే నువ్వు వదలాల్సిన మనసుని, మనసే నేను అనే భావంతో వచ్చింది కాబట్టి అది అహంకారం దారితీస్తుంది. దాన్ని వదిలినప్పుడు నువ్వు శాంతిని పొందుతావు అని చెప్పారు. తర్వాత మళ్ళీ రామరావు అడిగారు, అజ్ఞానం అంటే ఏంటి సిస్టముని. అప్పుడు సిస్టముని ఇంకా ఈ కథ చెప్పారు. ఏదమ్మా అజ్ఞానం అంటే, ఒక వ్యక్తి ఆకాశం నుంచి జన్మ తీసుకొని తను ఒక బావి, ఒక మన మనసే అనేక జన్మలను సృష్టిస్తుంది. అది ఆ కుండ తయారు చేసి, అంటే ఒక అజ్ఞానం అంటే ఏంటి అని తెలియజేశారు. అంటే ఆకర్షతత్వం అంతటా ఉంది, కానీ దాంట్లో ఉందనుకోవడమే అజ్ఞానం అని అదొకటి చెప్పారు. తర్వాత విపక్షిత చెప్పారు, ఇంకో కథ చెప్పారు వశిష్ఠముని. ఇంకా అక్కడ ఏంటంటే అనేక జన్మలు తీసుకున్నారు. 4 జన్మలన్నీ వాళ్ళు గుర్తొచ్చాయి. 4 దిశల్లో 4 రకాలుగా జన్మలు తీసుకున్నారు. అన్ని కూడా ఏం చేశారంటే, ఇదంతా బ్రహ్మనే, ఉన్నది ఒక శుద్ధ చైతన్యం, అన్నిట్లో చూడాల్సింది అదే అని వాళ్ళకి చివరి జ్ఞానం కలిగింది. అన్నిట్లో అదే చూడాలని ఒక ఆడ మనుషులు చెప్పిందంట, నాలోనే ప్రపంచం ఉంది, అంత శుద్ధ చైతన్యం అన్నిట్లో చూడాలి అని చెప్పేసి మాట చివరి జై గురు. సరే, మళ్ళీ రేపు కలుద్దాం. అర్థమైందా విపశ్చిత్ స్టోరీ మహేందర్? అదే అదే అంటే లింకులు ఉందమ్మా. అది ఇక్కడ ఉంది అసలు. అదే ఒక క్లిష్టమైన కథ. దీన్ని తీసుకుంటే ఒక గందరగోళంగా అనిపిస్తాడు. ఇక్కడ వశిష్ఠుడు చరిత్ర చెప్పడమే కాదు, మనసు, వాసనలు, జన్మలు, చైతన్యం గురించి బోధించడానికి ఈ కథను ఒకటి వివరించింది అనిపిస్తుంది. అతనికి ప్రపంచం గురించి. సరే, రేపు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఈ పరిస్థితి కదా. ఓకే, నువ్వు మండే వెళ్తున్నావా? ఎక్కడికమ్మా? అదే మీ అక్కడ వెళ్తా అన్నావు కదా స్కూల్ కమ్మా. స్కూల్ స్టార్ట్ నాకు వెడ్నెస్డే నుంచి. ఫ్రైడే కానీ డ్యూటీ పెట్టాడు మా ప్రిన్సిపల్. అరే, మన కోర్స్ కు జనాలు నేను రేపు పోతున్నాను, ఫాలోఅప్ పోయి చేపించేస్తాను. రేపు 2 ఫాలోఅప్స్ ఉన్నాయి. పొద్దున 5-7 శిశు మందిర్లో ఉంది,